మోహన్ గారు చలనచిత్ర పరిశ్రమలోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులు, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖులు, ఇటు ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాజకీయ రంగ ప్రముఖులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వారి అభిమానులు కావచ్చు, అందరూ కలిసి సమిష్టిగా జనవరి 26వ తారీఖున శిల్పకళా వేదికలో అంగరంగ వైభవంగా అద్భుతంగా వారిని సన్మానించుకునేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో మహాన్యూస్, మహామ్యాక్స్ కూడా భాగస్వామ్యం అవుతూ ఉంది. అందుకు చాలా ఆనందపడుతూ ఉన్నాము. దీనికి ఎవరైతే ప్రదీప్ గారు, వారు అదేవిధంగా మోహన్ గారు అందరం కలిసి అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, అన్ని అసోసియేషన్స్ అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మురళీమోహన్ గారికి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా అది నిజంగా చాలా సంతోషం. అంటే ఇప్పటి వరకు అంటే అజాత శత్రువు అని పిలువబడేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాగంటి మురళీమోహన్ గారు అని చెప్పడంలో కూడా మాకు ఇంకా సంతోషం, ఆనందదాయకం. అందుకని చాలా ఆనందదాయకం. అందరూ కూడా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాకు అవకాశం ఇచ్చినందుకు. సార్ తీసుకుని ఒకసారి అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మహా టీవీ, మహామ్యాక్స్ ఇద్దరు కలిసి జాయింట్గా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేయడానికి ఫౌండేషన్ వేశారు. ఇవాళే వచ్చే నెల కొత్త సంవత్సరంలో జనవరి 26వ తారీఖున మా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కానీ, మా సినిమా రంగం వాళ్ళు కానీ, వ్యాపార రంగం వాళ్ళు కానీ అందరూ కలిసి ఒక మంచి ఫంక్షన్గా చేద్దామని చెప్పి ఏర్పాటు చేశారు. దానికి మహామ్యాక్స్, మహా టీవీ వారు పూర్తిగా దానికి సహకారాన్ని అందజేస్తూ బాగా చేద్దామండి అని చెప్పారు. 50 సంవత్సరాల నా కెరీర్ పూర్తయిన సందర్భంగా, అలాగే నాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నూతన సంవత్సరంలో చేసుకోబోయే మొట్టమొదటి ఫంక్షన్ మీదే అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.